రోజా ముల్లు మళ్లీ గుచ్చుకుంటోంది. కొన్నాళ్ల విరామం తర్వాత రోజా సంధించిన స్వరం టీడీపీని తాకుతోంది. టార్గెట్ 2019తో RK47ల పాలకపక్షంపై ఫైరింగ్ కు దిగుతోంది. రోజా ఏపీ రాజకీయాల్లో రోజు ఏదో ఒక రకంగా ఈ పేరు వినిపిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, చంద్రబాబుపై అగ్గి మీద గుగ్గిలమవ్వాలన్నా, మహిళా హక్కులపై గళం వినిపించాలన్నా, చివరకు తమ పార్టీ అధినేత జగన్ పై ప్రశంసలు గుప్పించాలన్నా రోజా ఉండాల్సిందే. అవును, ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వంపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు మళ్లీ గుచ్చుకుంటోంది ఈ రోజా ముల్లు. అప్పట్లో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన వ్యవహారంపై న్యాయ పోరాటం చేసిన రోజా ఇప్పుడు మహిళా పార్లమెంట్ ఘటనపైన కోర్టుకెక్కారు. మహిళా సదస్సుకు పిలిచి అవమానించారంటూ న్యాయ పోరాటం ప్రారంభించారు రోజా. తన హక్కులకు భంగం కలిగించారని గన్నవరం కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. రోజా పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు రోజా. దాడులు చేసినా, నిర్బంధించినా, వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళ హక్కుల్ని కాలరాయాలని చూసినా మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో తెలియజేయాలని మా న్యాయ పోరాటం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సర కాలంలో మీరు చూస్తే మద్యపానం వల్ల కానివ్వండి, కాల్మనీ సెక్స్ రాకెట్ వల్ల కానివ్వండి, నారాయణ చైతన్య కాలేజెస్లో కానివ్వండి, ఇలా తీసుకుంటూ వెళ్తే ఏ విధంగా అన్యాయం అయిపోయారో మనం కళ్ళారా చూసాం. అలాగే అంగన్వాడీ వర్కర్లని ఆ రోజు గుర్రాలతో తొక్కించారు. మొన్న ఏ విధంగా పిన్నులతో గుచ్చి వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా కొట్టించడం కూడా మనం కళ్ళారా చూసాం. కేవలం అతను మేనిఫెస్టోలో పెట్టిన జీతం పెంచుతామన్న దాన్ని మళ్లీ అడిగినందుకే అంత దారుణంగా తేయటం జరిగింది. ఈ నెల 11న అమరావతిలో మహిళా పార్లమెంట్ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పలు రంగాల్లో రాణించిన మహిళలకు ఆహ్వానం అందింది. అందరితో పాటే రోజాకు ఆహ్వానం అందింది. కానీ సదస్సుకు వస్తున్న క్రమంలో గన్నవరం ఎయిర్పోర్టులోనే అడ్డుకున్నారు. ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగారు. ఇక్కడున్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు. కేవలం వీళ్ళకి భజనలు చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆమెను ముందుగా గుంటూరు హైవే దిశగా, తర్వాత హైదరాబాద్ దిశగా కారులో తీసుకెళ్లారు. సాయంత్రానికి హైదరాబాద్ లోని రోజా ఇంటి దగ్గరే దించి వెళ్లారు ఏపీ పోలీసులు. ఒక పక్కన మహిళా సదస్సు జరుగుతుండగానే మరో పక్క మహిళా నేతను అడ్డుకుని దారి మళ్లించడం ఆ రోజున సంచలనం రేపింది. రోజాను ఎటు తీసుకెళ్తున్నారో తెలియక వైసీపీ నేతలు కూడా కంగారు పడ్డారు. ఆమె ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారానే సమాచారం అందింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈరోజు నాకు గన్మ్యాన్ దించేస్తారండి. గన్మ్యాన్ ఎందుకు ఇస్తారండి? మా ప్రాణాలు కాపాడటానికి. అలాంటి గన్మ్యాన్ నీకేం పనిరా అని చెప్పి దించేశాడు. నా ఫోన్లు తీసుకున్నారు, నేను ఎక్కడున్నానో తెలీదు. ఇంతమందిని చంపేసిన వాళ్ళు వీళ్ళు నన్ను చంపేయరని గ్యారంటీ ఏంటి? నేను చచ్చిపోతే నా పిల్లలకి తల్లెవరు? ఇది మొదటిసారి కాదు. అసెంబ్లీలో నేను అడుగు పెట్టిన రోజు నుంచి నా మీద కక్ష సాధిస్తున్నారు. తనను పిలిచి అవమానపరిచారని అదే రోజున కన్నీరు పెట్టుకున్నారు రోజా. సీఎం చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు రోజా. ఇదొక్కటే కాదు, గతంలోనూ ఏపీ పాలిటిక్స్ లో రోజా ఎపిసోడ్స్ సంచలనం రేపాయి. 2015లో అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ప్రవర్తించిన తీరు, టీడీపీ సభ్యులపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆ తర్వాత రోజాపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. ఏడాది పాటు ఆమెను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అయితే స్పీకర్ చర్యలపై ఆమె న్యాయ పోరాటం చేశారు. కోర్టులో చెప్తాడు అసెంబ్లీని శాసించే హక్కు కోర్టుకు లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు? మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి, నాకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే లోపలికి రానికుండా కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు పడేస్తారా నన్ను? ఆడవాళ్ళని వ్యభిచారంలోకి దించుతుంటే అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పేంటి? బోండామ్మ కన్నా తప్పు చేశానా? అచ్చెన్నాయుడు కన్నా తప్పుగా మాట్లాడానా? టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేయటం, చర్యలు తీసుకుంటే కోర్టుకెక్కటం, ఇలా రోజా ఉదంతాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
రోజా వ్యవహారంలో ప్రభుత్వం కోర్టుకెక్కి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్, డీజీపీ, సీఎంలకు ఆమె ఉమ్మడి శత్రువుగా మారారు. మహిళా పార్లమెంటుకు హాజరు కానివ్వకపోవటమే ఈ మాటల యుద్ధానికి అసలు కారణమా అంటే కాదనే సమాధానం వస్తోంది. రోజా కేసుల కొర్రీలకు టీడీపీ ఘాటుగానే స్పందిస్తోంది. రోజాకు రీల్కు రియాలిటీకి తేడా తెలియదంటున్నారు టీడీపీ నేత ముళ్లపూడి రేణుక. మంత్రి పీతల సుజాత సైతం ఒక మంచి శుభకార్యం లాంటి మహిళా పార్లమెంటు ఆపుతానంటూ సవాల్ చేసిన వాళ్లను అరెస్టు చేయకుండా ఇంకేం చేస్తారంటూ ప్రశ్నించారు. పదునైన మాటలతో దూసుకొస్తున్న రోజాను నిలువరించేందుకు టీడీపీ ప్రత్యేక బృందాన్ని నియమించడంతో రానున్న కాలంలో మరింత ఘాటైన మాటల యుద్ధం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు రోజా. చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. బాబుపై పరిధులు దాటి మాట్లాడగల ఏకైక అపోజిషన్ లీడర్గా ముద్ర వేసుకున్నారు. ఫైర్ బ్రాండ్ ట్యాగ్ లైన్ ని విపరీతంగా వాడేసుకుంటున్నారు. చంద్రబాబుపై రోజా అంత ఘాటుగా జగన్ కూడా మాట్లాడుండరు. అంతలా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు రోజా. రోజాది, చంద్రబాబుది ఒకే జిల్లా. ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే. అంతేందుకు రోజా రూట్స్ కూడా తెలుగుదేశం పార్టీవే. మాటకు మాట బదులివ్వటంలో ఆమె దిట్ట. టీడీపీలో ఉన్న సమయంలోనూ ఫైర్ బ్రాండ్ గానే వెలిగింది రోజా. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలో ఆమె రోల్ నానాటికి పెరుగుతోంది. ఒక్కోసారి వైసీపీ అధినేత జగన్ కంటే రోజా మాటలకే మీడియాలో ఎక్కువ మైలేజ్ ఉంటోంది. అయితే చంద్రబాబుపై, ప్రభుత్వంపై రోజాని ఉసిగొలుపుతున్నది జగనే అనేది జగమెరిగిన సత్యం. ఆమెను సీన్లోకి నెట్టి మొత్తం తతంగాన్ని వెనకుండి నడిపిస్తున్నారు జగన్. రోజా కేసుల కొర్రీలకు టీడీపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తెలుగుదేశం మహిళా నేతలు మూకుమ్మడిగా రోజాపై మాటల దాడి చేస్తున్నారు. రీల్కు రియాలిటీకి తేడా తెలియదని ఆమెపై ఎదురుదాడిని తీవ్రతరం చేస్తున్నారు. ఒక మంచి శుభకార్యం నిర్వహించే సమయంలో ఆపుతామని చెప్పేవారిని ఏం చేయాలని ప్రశ్నించారు ఏపీ మంత్రి పీతల సుజాత. అంతర్జాతీయంగా అమరావతి ఖ్యాతి విస్తరిస్తుంటే దానికి అడ్డుపడతారా అని విమర్శించారామె. ఈ ప్రపంచమంతా వచ్చే మహిళా సదస్సుకి ముందుగానే మేము అలజడి సృష్టిస్తాం, మేము అడ్డుకుంటాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అనేసి ముందుగానే బహిరంగ ప్రకటనలు చేశారు. ఇంటెలిజెన్స్ ద్వారా మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలండి? ఆ రోజున రోజా గారిని చక్కగా తీసుకెళ్లి ఆమె ఉండే ఇంటి దగ్గర దించడం జరిగింది. మహిళా సదస్సును కిట్టి పార్టీగా అభివర్ణించిన రోజాకి అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. రోజా న్యాయ పోరాటం ఎవరి మీద అని కూడా ఆమె ప్రశ్నించారు. రోజాకు రీల్కు రియాలిటీకి తేడా తెలియదన్నారు ముళ్లపూడి రేణుక. నీకు రియాలిటీ షోకి కూడా వ్యత్యాసం తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటిది రియాలిటీ. ఇదేమి జబర్దస్త్ షో కాదు. నీకు జబర్దస్త్కి జగన్ దోస్త్కి కూడా తేడా తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీకు ఒక ఆవేశంగా మాట్లాడటం, ఇదంతా నటించడం, చివరికి కన్నీరు పెట్టుకుంటాం, ఇదంతా కూడా ఇది చూస్తూ ఉంటే అంటే ఒక మహిళలకు ఒక ఏవగింపు కలిగే విధంగా. ఈ భారతదేశంలోనే ఎంతోమంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు, మహిళా పార్లమెంటేరియన్స్ ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా బిహేవ్ చేయనటువంటి విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు. ఇలా రోజా రోజు రోజుకు రెచ్చిపోవడంతో చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అందుకే 2019లోగా రోజాని కట్టడి చేయాలని టీడీపీ ఎజెండాగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రోజాని నిలువరించేందుకు టీడీపీ ప్రత్యేక బృందాన్ని నియమించారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్నే మేనేజ్ చేసిన చంద్రబాబుకి రోజా ఒక లెక్క అని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు రోజా నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇలా పోటాపోటీ విమర్శలు, ఆరోపణలతో రానున్న కాలంలో మరింత ఘాటైన మాటల యుద్ధం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.